వారి తండ్రి మీద కేసు నమోదైంది. ఇలా అందరి మీద ఎవరెవరైతే ఇందులో తప్పించుకోవాలని ప్రయత్నం చేశారో, సాక్ష్యాధారాలు తారుమారు చేయాలని చూశారో ప్రతి ఒక్కరిని కూడా విచారించి ఇంకా ఎవరైనా ఉన్నా సరే అందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది కదా సార్. ఏం చెప్తారు సార్? అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఇంతమంది వాళ్ళ ఈ కేసులో బలయ్యారనేది కనిపిస్తూ ఉంది. దీని అంతటికీ కారణం సీదిరి అప్పలరాజు అనే చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా అయితే వారి కుమారుడు ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి వెళ్ళి లొంగిపోయి ఉన్నట్లయితే అదే నోటీసులు ఇచ్చి పంపించేవారేమో. కానీ అలా కాకుండా వారిని తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టడం, ఆ తర్వాత సీసీ ఫుటేజ్లు అన్నీ దొరకడం, సాక్ష్యాధారాలు అన్నీ లభించడం, ఆ తర్వాత ఈ కేసులో ఒక్కొక్కరుగా అరెస్టులు జరిగాయి. ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ రాయల్ ఎన్ఫీల్డ్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ దుబ్బా దానయ్య అనేటువంటి గొర్రెల కాపర్ని గుద్దటం, ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క గుద్దినటువంటి ఆ బాధితుని వదిలేసి పరారవటం. అంతేకాకుండా సీదిరి అప్పలరాజు గారు తన కొడుకుని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి బైక్ స్కిడ్ అయిపోయాడు అని వైద్యులకు తప్పుడు సమాచారం అని చెప్పి ప్రథమ శిక్షిత కూడా చేయించాడట. అంతేకాకుండా డమ్మీ నిందితుడిని ఏర్పాటు చేయటం. ఆరవ వర్మ మెడికల్ సీట్ కోసం వేచి చూస్తున్నందున అతని భవిష్యత్తు పాడవుతుందని కేసు నుంచి తప్పించేందుకు కుట్ర పన్నారు అప్పలరాజు. తన అనుచరుడు సిద్ధార్థ త్యాడి ఈ రంగంలో దించి ఆయన దీంట్లో యాక్షన్ చేసినట్టుగా నిర్ధారించారు. ఇవన్నీ ఎలా తెలిసినాయి వీళ్ళకి? ఒక లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం, అలానే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజీలు, అలాగనే ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత టవర్ లొకేషన్స్, కాల్ డేటా. ఎవరైతే ఈ కొత్తగా సిద్ధార్థ త్యాడీని పెట్టారో ఆయన ఆ దరిదాపులో లేడు, అక్కడ ఉంది అప్పలరాజు కొడుకే. కాబట్టి ఆ విధంగా పట్టుకొని తప్పుడు సాక్ష్యం పెట్టేసి తప్పుడు సమాచారం ఇచ్చినారు. కాబట్టి సెక్షన్లు కూడా మారిపోయినాయి. నిజంగా కనుక యాక్సిడెంట్ తానే చేశానని వెళ్ళిపోయి ఆ కుర్రాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి దెబ్బలు తగిలినవాడిని ఈయన పోలీసులు సరెండర్ అయిపోతే జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. కానీ ఎక్కడైతే ముద్దాయిలను మార్చి కేసును తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడుగా మార్చడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు అప్పలరాజు కుమారుడు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి ఆటోమేటిక్గా సిద్ధార్థ త్యాడి, ఎవరైతే దొంగ దీనిగా ఉన్నాడో ఆయన, ఇంకో ఆ స్థానంలో వచ్చాడు ఆయన కుమారుడు ఆరవ వర్మ. ఆయన నెక్స్ట్ ఇందా మీరు చెప్పారే మరొక ముగ్గురు ఉన్నారు దీంట్లో. ఈ సహకారంలో అల్లు వెంకటరమణ అనే అతన్ని A4గా పెట్టారు, నర్తు వెంకటరమణ అనే అతన్ని A5గా పెట్టాడు. సిద్ధార్థ త్యాడి తండ్రి గౌరీ త్యాడిని ఆయన్ని కూడా ముద్దాయిగా పెట్టారు. వీళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అనవసరంగా కేసుని తీవ్రతని తగ్గించే పరిస్థితుల్లో దాంట్లో ఏమైంది, ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ పెట్టేశారు అంటే ఆటోమేటిక్గా దానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, జరిమానా ఉంది. అలానే నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మరణానికి కారణమయ్యాడు కాబట్టి ఆ సెక్షన్ పెట్టారు. బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం మరియు మోటార్ యాక్సిడెంట్ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం LLR లైసెన్స్ మాత్రమే ఉండి వెనుక పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి లేకుండా వాహనం నడపడం. ఈయనకి పర్మనెంట్ లైసెన్స్ లేదు, సీదిరి అప్పలరాజు కొడుక్కి LLR ఉంది. కాబట్టి వెనక ఇంకొక మనిషి అన్ని లైసెన్స్ ఉన్న మనిషి కూర్చోవాలి. అలాంటిది ఏమీ లేకుండా ఒక నేరపూరితమైన కుట్ర చేశారు కాబట్టి ఇంత పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యో పాపం పిల్లోడి మీద కేసు కట్టారు, రాజకీయ కక్ష చేస్తామన్నారు. ఇవన్నీ ఆధారాలు చూసిన తర్వాత చివరికి ఏమైంది, పాపం ఎవరైతే ఆ విధంగా మా ముద్దాయిని మార్చి ఇంకొకరిని పెట్టడానికి సహకరించారో దాంట్లో ఉన్నటువంటి
పోలీసు వాళ్ళని కూడా ఈ రోజున ముగ్గురిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు ఈ కేసుని. దాంట్లో కొంతమంది పోలీసు అధికారులను కూడా పాపం విఆర్లో పెట్టిన సంఘటన మనం చూసాం. సిఐని ఎస్ఐని పెట్టినట్టున్నారు. ఇది అంత దూరం తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం అనేది దురదృష్టకరం. ఆయన ఎవరిని సమర్థించినా కానీ నేరాలు చేసిన వాళ్ళని అదే సార్, ఇప్పుడు ఇక్కడ సీదిరి అప్పలరాజు చేసిన ఒక తప్పుకి ఇంతమంది ఈ కేసులోకి వెళ్ళారు. అదే మన జనరల్గా ఏం మాట్లాడినా కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిందన్నప్పుడు లొంగిపోయినా అక్కడికి వెళ్ళి చెప్తే నోటీసులు, ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో వారు ఇంకొకరిని పెట్టాలని చూశారో వారికి కూడా మొదట నోటీసులు ఇచ్చే పంపించారు. వారి కుమారుని పోయి లొంగిపోయినా సరే అదే జరిగేదేమో. అలా కాకుండా వారి కుమారుని తప్పించాలనే ప్రయత్నం చేయడం, ఈ కేసులు ఇంకొకరిని పెట్టాలనే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆధారాలు దొరికాయి, సీసీ కెమెరాలు తీశారు. ఇప్పుడు ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది. కుట్రమైనారో ఈ కుట్ర ఫలితంగా కూడా ఇప్పుడు ఏమైంది, ఒక్కరితో పోయేది మరో 6 చుట్టుకుంది. 6 కూడా తీవ్రమైన నుండి నేరాల్లో 10 సంవత్సరాల వరకు శిక్ష పడే నేరాల్లో ముద్దాయిలుగా ఉండాల్సిన పరిస్థితిని ఈయన డాక్టర్ యొక్క తెలివితేటలతో అందరిని ఇరికించాడు అని స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఏదేమైనప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నిందించాలి. అసలు విశాఖపట్నం వెళ్ళినప్పుడు నిజంగా ఎంత దారుణంగా మాట్లాడండి. పాపం పిల్లవాడిని ఈ కేసులో ఇరికిస్తారా, కల్పబుల్ హోమిసైడ్ పెడతారా, ఇలాగా రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకుంటారా, రాష్ట్రంలో మొత్తం కూడా ఇలానే జరుగుతోంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తాము, ఇలాంటి పదాలు. సరే సార్, ఒకటి సార్ సుబ్బారావు గారు మాట్లాడదాం. వారు ఏది మాట్లాడినా ప్రజలందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. సమర్థిస్తే ఎవరిని ఏమనుకుంటారనేది వారికి కూడా తెలుసు. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తోంది కేసు ఏంటి అనేది, ఏం జరిగిందనేది. సాక్ష్యాధారాలు స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాయి. యాక్సిడెంట్ చేశారు. సరే, ఈ విషయం చెప్పాక కూడా మళ్ళీ ఆ కేసులో వేరే వ్యక్తిని పెట్టించాలని చూసింది ఎవరు? సీదిరి అప్పలరాజు గారే కదా. వారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ విషయం మాట్లాడరు, ఇవే మాట్లాడతారు అన్నీ. ఇంకా నేను బాజీ గారితో ఒక చిన్న విషయం అండి. అంతేకాకుండా వీళ్ళు పంచాయతీ కూడా చేశారండి. తర్వాత బాధిత కుటుంబానికి 1,50,000 అడ్వాన్స్గా ఇచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే మొత్తం 9 లక్షలు ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేశారు. 1,50,000 ఇచ్చి అడ్వాన్స్గా మిగతా 9 లక్షలు ఇచ్చేస్తాము మీరు కేసు విత్డ్రా చేసుకుంటే అని చెప్పేసి, అంటే ఇక్కడ డబ్బులతో కూడా రాజీ చేయడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేశారు దీంట్లో. అంటే దీంట్లో చిన్న కేసులో సరే ఒకటి సార్ నోటీస్ ఇచ్చి పంపే కేసులో అన్ని రకాలైన